ఏంటది చూడండి ఫ్రెండ్స్, గడికి పోయింది మార్నింగ్ తను వాళ్ళ డాడీ అనుకంటే పాల ప్యాకెట్లతో పాటి ఇవి 2 తెచ్చింది. మంచి ఇది నాకొకటి తనకొకటి అంట. ఇప్పుడేమో నాకు ఇస్తుంది, ఇచ్చినట్లే ఇస్తుంది. అదేమో తినేస్తుంది అనమాట. నేను ఇంకా మార్నింగ్తోనే ఏం తినేదిలే అని చెప్పేసి పనంతా ముగించుకొని వంటంతా చేసిన తర్వాత మార్నింగ్ టిఫిన్ తినేస్తాను అనమాట. నేను ఓన్లీ టిఫిన్ లేదంటే మధ్యాహ్నం లంచ్ డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ ఏం తినాలనిపించదు నాకు ఈవినింగ్ దాకా. ఒక్కవేళ ఈవినింగ్ ఏదైనా తినాలా అనిపించి చూస్తే ఇది నేను పెట్టిందే చోటు ఉండదు, ఎప్పుడు తినేసి ఉంటుందో ఏమో. మళ్ళీ దాని దగ్గరకు పోయి ఏమైంది నేను పెట్టిందే చోట లేదు, నువ్వేమో తిన్నావంటే ఒప్పుకోదు. నాకు తెలియదు నువ్వు ఏడబెట్టుకున్నావు ఏమో, ఎవరు తినేసినారేమో, అవ్వలు తిన్నారు తాతలు తిన్నారు అని చెప్తుంది. దీనికి ఇట్లా దొంగ తెలివితేటలకి ఏం తక్కువలే. అట్లాంటప్పుడు నాకు ఇవ్వడం ఎందుకు, 2 నువ్వే తినేయచ్చు కదా. బుద్ధి నాకు తెలుసు. ఏందది మేకపోతే బ్లడ్ తెచ్చినానంట. ఈ బ్లడ్ దీనికోసమే, ఇదైతే బాగా తింటుంది. నువ్వు తినవా దాన్ని? మళ్ళేం తిన్నట్లు తినేస్తుంది. ఇది మేకది పొట్టేళ్ళది కాకుండా కూడా మనుషుల బ్లడ్ కూడా తినేసింది. ఈ మధ్య నా బ్లడ్ అంతా తాగి నాకు ఇప్పుడు 6 పాయింట్ ఉంది అంతే. 6 గ్రాములేమో ఉంది బ్లడ్. దీనివల్లనే అంతకుముందు బాగానే ఉండే. ఇది చూస్తానే ఇట్లా కొంతమందికి భయం వేసేస్తుంది, కళ్ళు తిరిగి పడిపోతారు. కానీ నాకేం భయం ఏం లేదు, ఇట్లాంటివి ఎన్నో చూసినా నేను. ఎందుకంటే నేను హాస్పిటల్ వర్క్ చేశాను కదా, అందుకేం భయం లేదు. ఎందుకున్నానంటే నిన్ను కన్నా తర్వాత నీ ముడ్డి గడిగి నీ మూతి గడిగి నీకు సేవలు చేసేదానికి సరిపోయింది. ఇంకా నేను జాబేడ చేసేది. హలో హలో ఫోన్ మాట్లాడుకుంటా నాకు అదే, నువ్వు ఎంత మాత్రం చేస్తావో నేను చూస్తా. నేను అదైనా చేస్తాను, నీకు ఆ ఓనామాలు కూడా రావు. నీ సెల్లెన్నా నొక్కునేదానికి అదైనా నేర్చుకునే, నీకు ఆ ఓనామాలు కూడా రావు. వేస్ట్ పిల్ల. ఎంత మాట ఉన్నావు నన్ను.